బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు 120 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకోగా మంచి క్రేజ్ నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మంచి జోరును చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 300కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుందని సమాచారం. దాంతో వరల్డ్ వైడ్ గా సుమారు 2100కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ 30 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసి కుమ్మేసింది. ప్రీమియర్స్ తో అలాగే మొదటి రోజు కలెక్షన్ల పరంగా సాలిడ్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మినిమం సేఫ్ సైడ్ 26-28 కోట్ల వరకు షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా ఇక ప్రీమియర్స్ తో కుమ్మేసి డీసెంట్ టాక్ వస్తే 30 కోట్లు ఆపైన కూడా కలెక్షన్ సాధించే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో ఆల్రెడీ $1 మిలియన్ మార్కును దాటేసి దుమ్ము లేపుతూ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని ఇప్పుడు టార్గెట్ చేసిందని చెప్పాలి. ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అవలీలగా 35 నుండి 40 కోట్ల ఓపెనింగ్స్ ని సినిమా టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా టాక్ ఎక్స్ట్రాడినరీ లెవెల్ గా ఉండి షోకు కలెక్షన్లను పుంజుకుంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్ల పరంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎంతవరకు అంచనాలను మించిపోతుందో, ఈ అంచనాలను దాటేసి ఎలాంటి కలెక్షన్ సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.